హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులాగ్స్. ఇది కాకరకాయ కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు, లైట్గా చింతపండు పులుసు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మొత్తం అవి నానపెట్టేసేసాను. ఇదేంటంటే ఆ కాకరకాయ తొక్కు తీసాను కదా, అది నేను తాగడానికి జ్యూస్ చేసుకుంటున్నాను. అవి ఉడికేలోపు ఉడికిపోయినాయి శుభ్రంగా. అంటే మొత్తం ఉడకకూడదు, లైట్గా అట్లా స్మాష్ అయితే చాలు. ఆయిల్ వేసేసుకొని ఇవి బాగా వేపేసుకోవాలి. మనం వేపేలోపు నేను ఆల్రెడీ జ్యూస్ చేసుకున్నాను కదా, అది తాగేసాను. ఒక పని అయిపోయింది. అయిగోండి, ఈ సైడ్ అంతా ఏగాయి. కొద్దిగా అటు ఇటు తిప్పుకోవాలి, ఎందుకంటే మధ్యలో ఘాట్లు పెట్టుకుంటాం కదా. ఈలోపు కారం పెట్టేసుకుందాం. శనగపప్పు, చిన్నులపాయ, కారం, జీలకర్ర, కొబ్బరి ఇవన్నీ వేసేసుకొని కారం పట్టేసుకుందాం ముందు. అదిగోండి, కారం పట్టేసుకున్న తర్వాత మొత్తం కాకరకాయలు వేపి ఆ గీతలు పట్టిన దాంట్లో మొత్తం కారం అంతా స్మాష్ చేయాలి. లైట్గా కరివేపాకు వేసేసుకొని దింపేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.